नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। राज्य के वन और पर्यावरण मंत्री कोंडा सुरेखा ने कहा कि छात्रों को वरंगल पूर्व निहायोजक वर्गम में सीकेएम कॉलेज में बनाए गए स्किल प्लस कंप्यूटर ट्रेनिंग सेंटर का इस्तेमाल करना चाहिए और ऊंचाइयों तक पहुंचना चाहिए। राज्य वन बंदोबस्ती विभाग कोंडा सुरेखा, जिला कलेक्टर सत्य शारदा देवी, कमिश्नर वेकन्ना, लाइब्रेरी सोसाइटी के चेयरमैन मीशला प्रकाश, कॉलेज प्रिंसिपल, फैकल्टी और अन्य लोगों ने वरंगल शहर के सीकेएम आर्ट्स एंड साइंस कॉलेज में देश पांडे कॉर्पोरेट के तहत स्किल प्लस कंप्यूटर ट्रेनिंग सेंटर के उद्घाटन समारोह में भाग लिया। इस अवसर पर बोलते हुए मंत्री कोंडा सुरेखा ने कहा कि छात्रों को वरंगल पूर्व निर्वाचन क्षेत्र में प्रसिद्ध सीकेएम कॉलेज में बनाए गए कंप्यूटर ट्रेनिंग सेंटर का इस्तेमाल करना चाहिए और आने वाले दिनों में ऊंचाइयों तक पहुंचना चाहिए। వందలాది మంది వేలాది మంది విద్యార్థులు ఇక్కడ నుంచి చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదివి ఫారెన్ కంట్రీస్లో సెటిల్ అవ్వడమే కాకుండా పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇటువంటి క్యాడర్లో కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈ కాలేజు ఇప్పటి వరకు కూడా ఎయిడెడ్ కాలేజ్గా ఉండడం వలన మేము దీని మీద ఎటువంటి డెవలప్మెంట్ చేసే అవకాశం మాకు రాలేదు. ఇది మనం ఆల్రెడీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది కాబట్టి ఈ కాలేజ్ అవసరాలను గుర్తించి ఇక ముందు దీన్ని డెవలప్ చేసేదానికి మేము అన్ని రకాలుగా ముందుకెళ్దామని ఇప్పుడే నేను కలెక్టర్ గారు కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి దీని మీద ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఉన్నాము. ముఖ్యంగా ఇందులో స్టాఫ్ డెఫిషియన్సీ ఉంది. ఇప్పటివరకు ప్రిన్సిపల్ కూడా టెంపరవరీగా ఉన్నారు. నిన్ననే నేను దేవసేన మేడంతో కూడా మాట్లాడడం జరిగింది. ఆమెనే ఇక్కడ తీసుకొచ్చి ఒకసారి ఈ కాలేజీలో మీటింగ్ పెట్టినట్టయితే ప్రాక్టికల్గా ఆమెకు ఇక్కడ ఉన్న సమస్యలు కూడా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇంత లోపల మాకు అమెరికా నుంచి మన దేశ్ పాండే ఫౌండేషన్ వాళ్ళు ముందుకొచ్చి మరి మన మూర్తి గారు ప్లస్ మిస్సెస్ మూర్తి గారు ఇద్దరు కూడా వాళ్ళు 25 lakhs వరకు కూడా డొనేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కోసమని ఈరోజు కంప్యూటర్స్ని వారు డొనేట్ చేస్తూ ఈరోజు ఓపెనింగ్కి వారు అమెరికా నుంచి కూడా ఇక్కడికి వచ్చి చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మరి దానికి ఏసీలు కూడా వారు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళ ఫౌండేషన్ నుంచి ఇంకా ఏమైనా చేయగలిగితే మన నియోజకవర్గానికి ఎడ్యుకేషనల్ పరంగా చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో వారు కూడా మాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్న ప్రతి 100 మందిలో 91 మందికి కూడా 100% ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు 2.5 లక్షల నుంచి పరాణం 5 లక్షల వరకు కూడా మరి వాళ్ళకి శాలరీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డిగ్రీ పాస్ అయ్యి బయటికి వెళ్ళి మరి ఏం చేయాలో తోచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశము. ఇక్కడనే మీరు వెంటనే స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయ్యి మీరు జాబ్ పర్పస్లో ఆలోచించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది చాలామందికి దిశానిర్దేశం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మేము తీసుకున్నాము. దీనికి సహకరించిన పెద్దలు జీవన్ గారికి మరి మూర్తి అన్నకు ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశీర్వాదంతో ఎంతోమంది పిల్లల భవిష్యత్తునే బాగుపడబోతున్నందున చాలా హ్యాపీగా ఉంది. ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.